వెస్ట్ బెంగాల్‌లో జరిగినటువంటి ఎన్నికలు బీజేపీ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి ఈ యొక్క సందర్భంలో వచ్చినటువంటి ఓట్స్ ఏ ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయంటే, నోటా కంటే తక్కువ వచ్చినటువంటి పార్టీలను ఫస్ట్ ఇక్కడ చూద్దాము. ఇవి రిజిస్టర్డ్ పార్టీసే. స్టేట్‌లో గాని, ఆ యొక్క దేశంలో కానీ ఉన్నటువంటి పార్టీలకు వచ్చినటువంటి ఓట్లు చూడండి ఒకసారి వేలలో మాత్రమే ఉంటుంది. నోటాకు వచ్చినటువంటి నన్ ఆఫ్ ద అబోవ్ అనేటువంటి అర్థానికి 4,94,934 ఓట్లు నోటాకు పడితే, ఐయుఎంఎల్ అనబడేటువంటి ఒక ముస్లిం పార్టీ దక్షిణ భారతదేశంలో కేరళలో ఎక్కువగా ఉంది. ఇది అక్కడ వెస్ట్ బెంగాల్లో పోటీ చేస్తే 4,013 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి పార్టీ హైదరాబాద్ లోకల్ పార్టీ అయినటువంటి ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అసదుద్దీన్ ఓవైసీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తుంటాడు. ఆయన తిరిగి ఎందుకనంటే ఆయన చెప్పినటువంటి ముస్లింలను పోలరైజ్ చేస్తుంటాడు కాబట్టి ఆయన పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 57,253. అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐకి 99,223 మాత్రమే. బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీకి 1,17,166. ఏఐఎఫ్బి పార్టీకి వచ్చినటువంటిది 1,76,980 మాత్రమే. అంటే ఈ యొక్క రాజకీయ పార్టీలన్నీ కూడా దేనికి పనిచేస్తున్నవి, ఎందుకు ఉన్నవి, అవి కేవలం రిజిస్టర్స్ పార్టీలుగా మాత్రమే మిగిలిపోతున్నందువలన ఇక్కడ ఓడిపోయినటువంటి పార్టీకి సంబంధం లేకుండానే ఇక్కడ పరిపాలన సాగుతున్నది. వీళ్ళ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఓట్లు వేస్తున్నారు, కానీ వీళ్ళు పని చేసినటువంటి దాఖలాలు అయితే కనబడడం లేదు. ఎందుకంటే నోటా కంటే తక్కువ వచ్చినటువంటి ఈ 5 పార్టీలు ఇక్కడ ప్రజలకు కూడా తెలంగాణలో కానీ వివిధ రాష్ట్రాలలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఏ రకమైన పని చేస్తున్నారో అర్థమవుతుంది. అట్లాగే ఇక్కడ ఇంకొక పార్టీ పేరు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సిపిఐఎంఏ లిబరేషన్ పార్టీకి కూడా ఇక్కడ 46,399 ఓట్లు మాత్రమే వచ్చినవి. అనగా ఇప్పుడు ఇంకొక మాట ఉంది. సిపిఎం పార్టీకి వెస్ట్ బెంగాల్లో ఇప్పటికీ 3వ స్థానానికి ఇది ఖచ్చితంగా ఆక్యుపై చేసుకునే ఉంది. సిపిఎం పార్టీకి వచ్చింది 28,39,063. అయితే కాంగ్రెస్ పార్టీ 4వ స్థానంలో ఉంది. ఇక్కడ 18,90,858 ఓట్లు వచ్చి ఈ టోటల్గా ఈ 2 పార్టీలు కలిపితేనే 47,29,921 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ బీజేపీకి మరియు టీఎంసీకి పార్టీకి మధ్య వచ్చినటువంటి ఓట్లు 32,11,427. అయితే ఇక్కడ తీసివేతకు గురైనటువంటి 27 లక్షల ప్లస్లో ఇక్కడ 5 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే బీజేపీ గెలిచింది. కాబట్టి ఈ యొక్క గెలుపు కాదు, ఇది ఎస్ఐఆర్ గెలుపు అని మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా చెప్తున్నాం.